హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో రెండు రకాల రెసిపీస్ని చూపించబోతున్నాను. ఒకటి వచ్చేసి కారం బిస్కెట్స్ మరియు రెండోది స్వీట్ బిస్కెట్స్ని తయారు చేసి చూపిస్తున్నాను. స్వీట్ బిస్కెట్స్కి కావలసిన పదార్థాలు: ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఈ రెండు మిక్స్ చేసుకున్న తర్వాత బటర్ని వేడి చేసుకొని పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పిండికంతా కలుపుకున్న తర్వాత వాటర్ని వేసుకొని పిండిని తడుపుకోవాలి. మనం చపాతీ పిండిని ఎలా తడుపుకుంటామో సేమ్ అలాగే తడుపుకోవాలి. కానీ చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది. ఈ పిండిని రెండు భాగాలుగా చేసుకొని ఒక ముద్దని చపాతీలాగా ఒత్తుకోవాలి. మనం చపాతీ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చపాతీలాగా చేసుకొని కొంచెం మందంగా ఉంటే సరిపోతుంది. ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీన్ని చాక్తో కట్ చేసుకోవాలి. మీకు మీ ఇష్టం వచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి తీసుకొని ప్లేట్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఈ బిస్కెట్స్ రెడీ అయిపోయినట్టే. ఇలా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొని అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది చపాతీ కొంచెం మందంగా చేసుకుంటేనే ఇవి పొంగుతూ వస్తాయి. సన్నగా చేసుకుంటే బాగా రావు. అందుకే కొంచెం చపాతీ మందంగానే చేసుకోవాలి. ఇలా పొంగుతూ వస్తాయి. ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ లైట్ గోల్డెన్ కలర్లోనికి వచ్చేంత వరకు ఉంచుకొని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బిస్కెట్స్ కోసం పాకంని పెట్టుకుంటున్నాను. 2 కప్పుల పిండికి 1.5 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఈ బెల్లం కరగడానికి 1/2 కప్పు వాటర్ని కూడా తీసుకుంటున్నాను. ఇలా బెల్లంని కలుపుతూ ఉండాలి. తర్వాత బెల్లం మరిగేంత వరకు మరిగించుకున్న తర్వాత పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి. పాకంలో కొంచెము ఇలాచీ పౌడర్ని కూడా వేసుకుంటున్నాను. ఈ పాకం రెడీ అయిపోయిందా లేదా తెలుసుకోవడానికి ఒక కప్పులో వాటర్ తీసుకొని వాటర్లో ఈ పాకం వేసుకొని చూస్తే పాకం రెడీ అయిపోయిందా లేదా తెలిసిపోతుంది. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది. ఈ బిస్కెట్స్ని వేసి కలుపుకుంటున్నాను. ఈ బిస్కెట్స్ని వేసి కలుపుకుంటే ఈ బిస్కెట్స్ రెడీ అయిపోయినట్టే. ఇది చల్లారిపోయిన తర్వాత ఇవన్నీ ఒకటికొకటి అతుక్కుంటాయి. అన్నీ విడదీసుకోవాలి. తర్వాత కారం బిస్కెట్స్కి 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. అక్కడ వాము, ఉప్పు, కారం వేసుకొని పిండికి అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత బటర్ని వేడి చేసుకొని వేసుకుంటున్నాను. ఇక్కడ బటర్ వేసుకుంటే బయట టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే వస్తుంది. అందుకే ఇక్కడ బటర్ని వేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ని వేడి చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ని తీసుకొని పిండిని తడుపుకుంటున్నాను. ఇలా తడుపుకున్న తర్వాత ఇది కూడా కొంచెం గట్టిగానే తడుపుకోవాలి. తడుపుకున్న తర్వాత ఈ 2 ముద్దలుగా చేసుకొని ఒక ముద్దని చపాతీలాగా ఒత్తుకోవాలి.
ఇలా చపాతీలాగా చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా చపాతీని చేసుకున్న తర్వాత బిస్కెట్స్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే బిస్కెట్స్ రెడీ అయిపోయినట్టే. ఇలా ఒక్కొక్కటి బిస్కెట్స్ వేసుకుంటున్నాను ఆయిల్లో. ఈ బిస్కెట్స్ బయట స్వీట్ షాపులలాగా బాగా టేస్టీగా వస్తాయి. మీరు ఇక్కడ 2 మైదా పిండిని కూడా తీసుకోవచ్చు. మొత్తం మైదా పిండిని తీసుకుంటే షాప్లో ఎలా వైట్ కలర్లో ఉంటాయో అలాగే వస్తాయి. నేను కలర్ కోసం ఒక గోధుమ పిండి ఒకటి మైదా పిండి తీసుకొని ఇలా చేసుకున్నాను. ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుంటే ఈ కారం బిస్కెట్స్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ స్వీట్ బిస్కెట్స్ని చల్లారిపోయాయి. వేరువేరుగా చేసుకున్న తర్వాత ఇలా నేను తుంచి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా వచ్చాయి. ఇక్కడ ఈ బిస్కెట్స్ కూడా కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయి. ఈ బిస్కెట్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్వేతా సాయిరాజ్ యూట్యూబ్ ఛానల్.